ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 23, 2024. ఈరోజు శివ పరమాత్మ పిల్లలైన మనందరికీ తెలియచేసిన మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని ఇప్పుడు మనం విందాం. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, దుఃఖహర్త సుఖకర్త అయినటువంటి తండ్రిని స్మృతి చేస్తే మీ దుఃఖాలన్నీ దూరమవుతాయి. అంతమతి సోగతి అయిపోతుంది. ప్రశ్న: పిల్లలైన మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండే ఆదేశాన్ని తండ్రి ఎందుకు ఇచ్చారు? జవాబు: ఫస్ట్ పాయింట్, ఎందుకంటే స్మృతి ద్వారానే జన్మ జన్మాంతరాల పాపభారం దిగిపోతుంది. రెండవది, స్మృతి ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. థర్డ్ పాయింట్, ఇప్పటి నుండే స్మృతిలో ఉండే అభ్యాసం ఉంటే అంతిమ సమయంలోనే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండగలరు. అంతిమ సమయంలో ఎవరైతే తమ స్త్రీని స్మరణ చేస్తారో అనేటువంటి అంతిమ స్థితికే గాయనం ఉంది. నాలుగో పాయింట్, తండ్రిని స్మృతి చేస్తే 21 జన్మల సుఖము మీ ముందుకు వచ్చేస్తుంది. తండ్రి లాంటి మధురమైన వారు ప్రపంచంలో మరెవ్వరూ లేరు. అందువలన పిల్లలారా, నడుస్తూ తిరుగుతూ నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి ఆదేశం ఇస్తున్నారు. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఈ కళ్ళతో చెడును చూడరాదు. తండ్రి ఇచ్చిన జ్ఞాన 3వ నేత్రంతోనే చూడాలి, అనగా పవిత్ర నేత్రం ద్వారానే చూడాలి. సతో ప్రధానంగా అయ్యే పురుషార్థాన్ని పూర్తిగా చేయాలి. సెకండ్ పాయింట్, గృహస్థ వ్యవహారమును నిర్వహిస్తూ ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి. చివరి సమయంలో తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తుకు రాని విధంగా స్థితిని తయారు చేసుకోవాలి. వరదానము: మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా విశ్వం యొక్క వాతావరణాన్ని పరివర్తన చేసే ఆధారమూర్త భవ. వివరణ: పిల్లలైన మీరు కేవలం మీ జీవితం కొరకు మాత్రమే ఆధారము కాదు, విశ్వంలోని సర్వ ఆత్మలకు ఆధారమూర్తులు. మీ శ్రేష్ఠ వృత్తి అనగా మనోభావన ద్వారా విశ్వం యొక్క వాతావరణం పరివర్తన చెందుతూ ఉంటుంది. మీ పవిత్ర దృష్టి ద్వారా విశ్వంలోని ఆత్మలు మరియు ప్రకృతి రెండూ పవిత్రంగా అవుతూ ఉన్నాయి. దృష్టి ద్వారా సృష్టి పరివర్తన చెందుతూ ఉంది. మీ శ్రేష్ఠ కర్మల ద్వారా శ్రేష్టాచారి ప్రపంచం తయారవుతూ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇంత పెద్ద బాధ్యతా కిరీటధారులుగా అవుతారో అప్పుడే భవిష్యత్తులో కిరీటము, సింహాసనము లభిస్తాయి. స్లోగన్: సర్వశక్తివంతుడైన తండ్రిని తోడుగా చేసుకుంటే ఏ విఘ్నము మిమ్మల్ని అడ్డుకోలేదు. అచ్చా. ఓం శాంతి.